దేవుని వాక్యం చదువుకుందాం. పిల్లలు యథావతంగా 91వ వాక్యం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాటు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం ముందు పాటు చేయ రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తమ దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములు త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లరా దైవజనులు ప్రదాసకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగో క్రియలు లేని విశ్వాసము మృతం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రములు. ఈ సమయంలో మీ గ్రంథంలో నుండి మేము మీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. మా ఆత్మలకు బలం, మా మనసునకు కావలసినటువంటి ప్రోత్సాహము, శక్తి, అలాగూ మా పరిస్థితులన్నిటిపై మేము విజయం సాధించుటకు, ధైర్యంతో ముందు కొనసాగుటకు కావలసినటువంటి నిరీక్షణ, పునరుద్ధాన బలము తండ్రి మీరే అనుగ్రహించి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని, ఇవి చేసే మీ బిడ్డలను దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యాకోబు వ్రాసినటువంటి పత్రిక, 1వ శతాబ్దంలో వ్రాయబడినటువంటి ఈ పత్రిక క్రైస్తవ జీవితంలో, దిన జీవితంలో మనం పాటించవలసినటువంటి కొన్ని చక్కని విషయాలను గూర్చి, నియమాలను గూర్చి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. మన దేశంలో చాలా విధాలైనటువంటి మత సంబంధమైన ఆలోచన విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం పుట్టి పెరిగినటువంటి ఈ నేలపైన ఉండేటటువంటి అనేక మంది నమ్మేటటువంటి సిద్ధాంతాలు మనకు తెలుసు. కర్మ సిద్ధాంతాన్ని కొందరు నమ్ముతూ ఉంటారు, పూర్వజన్మ సుకృతం అని కొందరు అంటూ ఉంటారు, విధి వ్రాత అనేటటువంటి పదం కూడా కొందరు వాడుతూ ఉంటారు. ఇలాగూ చాలా మంది నాదేమీ బాధ్యత లేదు, నే చేయవలసిందేమీ లేదు, నేనేదో నిమిత్త మాత్రుణ్ణి అన్నట్లుగా మనుషులు ప్రవర్తిస్తూ తమ ప్రవర్తన యొక్క ఫలాన్ని ఇంకా ఏదో ఒక సిద్ధాంతానికి ఆపాదించడానికి ప్రయత్నించేటటువంటి ఫిలాసఫీ మన దేశంలో ఉన్నది.
అది మన పూర్వీకుల యొక్క రక్తంలో సహా జీర్ణించుకుపోయి మరి తరతరాలుగా అటువంటి ఆలోచన విధానం మనము వింటూ ఉన్నాం, లేక మనం చూస్తూ ఉన్నాం. మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది అదే విధమైనటువంటి ఆలోచనను కలిగి ఉన్నారు. అయితే క్రైస్తవ ఆలోచన విధానం, క్రైస్తవ సంఘం యొక్క ఆలోచన విధానం వేరు. మార్కు రాసినటువంటి సువార్తలో ఒక చక్కని సంఘటన, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసే కాలంలో జరిగినటువంటి సంఘటన గురించి మనం చదువుతాం. మార్కు వ్రాసిన సువార్త 12వ అధ్యాయం 28వ వచనం నుండి, శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. యేసు ప్రభువారు ధర్మశాస్త్ర సారాన్ని 2 ఆజ్ఞలకు కుదించి మనము దేవుని ఎలా ప్రేమించాలి, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలం. సో మన కలిగిన సమస్తముతో మన ప్రభువును ప్రేమించటం. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. ఇది క్రైస్తవ జీవితం యొక్క సారం. మనకు కలిగింది మనము ఇతరులకు ఇస్తాం. పేతురు, యోహాను మొట్టమొదటి శతాబ్దంలో అపోస్తల కార్య గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఆరోహణైనటువంటి కాలము తరువాత వారు ప్రార్థన సమయంలో 3 గంటలకు దేవాలయం మెట్లు ఎక్కి వెళుతూ ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి నడవలేడు. ఆ దేవాలయ ద్వారము దగ్గర ఉండేటటువంటి వాడు. ఆ గేట్ పేరు బ్యూటిఫుల్, శృంగారము బ్యూటిఫుల్. ఆ గేట్ పేరు చక్కని పేరే గాని ఆ గేట్ దగ్గర దృశ్యం, ఇతడు బలహీనుడు లేక అవయవ లోపం కలిగినటువంటి వ్యక్తి, సహాయం అడిగేటటువంటి వ్యక్తి. వారిని భిక్షం అడిగాడని అపోస్తల కార్యం 3:3లో మనం చూస్తాం. అయితే మా తట్టు చూడమని అన్నారు పేతురు, యోహాను. 6వ వచనంలో పేతురు ఈ మాట అన్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము. ఇది చాలా గొప్ప మాట. ఈ వ్యక్తికి ఇంతకంటే జీవితంలో అవసరమైంది మరేది ఉన్నది? ఆలోచించండి. ఎంత డబ్బైనా ఇవ్వచ్చు, కొన్ని దినాలు ఖర్చు అవుతుంది. ఎంత మంచి ఆహారమైనా పెట్టవచ్చు, ఆహారం తినేసేస్తారు, జీర్ణమైపోతుంది. కొన్ని వస్తువులు ఇవ్వచ్చు, వాటిని వాడుకుంటారు, పాతికిలిపోతాయి, ఆ తర్వాత వాటిని ప్రక్కన పడవేస్తారు. వస్త్రాలు ఇవ్వచ్చు, ఒకవేళ కొన్ని దినాలు ధరించవచ్చు, ఆ తర్వాత చినిగిపోతాయి, అవి నిరుపయోగం అవుతాయి. అయితే నాకు కలిగినదే, మాకు కలిగినదే నీకు ఇచ్చుచూ ఉన్నాము. నాకు కలిగినదే పేతురు అన్నమాట. వెండి కంటే శ్రేష్టమైనది, బంగారము కంటే శ్రేష్టమైనది యేసుక్రీస్తు ప్రభు నామములో శక్తి ఉన్నది. అందుకే యేసు ప్రభు నామములో నడు అన్నాడు. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరును, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మనం వాడుకుంటాం. యేసు ప్రభు రక్తాన్ని మన మనస్సాక్షి మీద మనం ప్రోక్షించుకుంటూ ఉంటాం. మన మనస్సాక్షికి దోషారోపణ చేయకున్నట్లు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో నా ప్రతి పాపం కొరకు పరిహారం చెల్లించాడు అని మనం జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మనం చేసినటువంటి తప్పులు మరలా మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు వాటన్నిటినీ ప్రభు రక్తమును బట్టి మనకిచ్చిన క్షమాపణ జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతిస్తాం, రక్తాన్ని ఆశ్రయిస్తాం, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మనం ఆశ్రయిస్తాం. మనకు కలిగినది ఇతరులకు ఇచ్చుట. పేతురు చూపించినటువంటి, పేతురు యోహానులు
చూపించినటువంటి, ఆది అపోస్తలులు చూపించినటువంటి గొప్ప మాదిరి. అయితే ఈ సమయంలో ఆది సంఘం వారు ఇచ్చే విషయాల్లో, వారి విశ్వాసాన్ని వెల్లడిపరిచే విషయాల్లో వారు కనుబరిచినటువంటి మాదిరిని గూర్చి మనం మాట్లాడుకోబోతున్నాం. అపోస్తల కార్య గ్రంథంలోనే 4వ అధ్యాయం 32వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది: విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయ్యుండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇది కార్పొరేట్ లివింగ్, కమ్యూనల్ లివింగ్. వారు కలిసి జీవించడం ప్రారంభించారు. ఒకే మనస్సు, ఒకే సిద్ధాంతం, ఆత్మలో ఒకే విధమైనటువంటి ఐక్యత కలిగిన వారుగా వారు జీవించడం ప్రారంభించారు. అంతేకాకుండా వారి కలిగినటువంటి ఆస్తులు, వారి కలిగినటువంటి ధనం, చరాస్థిరాస్తులు, వాటిని వారు అధికంగా ప్రేమించలేదు. సరిగదా, యేసు ప్రభు త్వరగా వస్తానన్నాడు, ఇంకా వీటి అవసరం మనకేమున్నది? కనుక ఆస్తులను వారు ద్రవ్య రూపంలో మార్చి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారని 34వ వచనంలో ఉన్నది. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల వద్ద పెట్టుచూ వచ్చారు. ఇది ఒక ఉద్యమం వలె వ్యాపించింది. అయితే కొంతకాలానికి ఈ ఉద్యమం ఫెయిల్ అయింది. కానీ బేసిక్ ప్రిన్సిపల్ అనేది మాత్రం మిగిలింది. ఆ ప్రిన్సిపల్ తర్వాతి కాలంలో పాటిస్తూ వచ్చారు. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. ఇక్కడ 32వ వచనంలో, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోనలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మనిషి ఏమనుకుంటాడంటే, నా కలిగిందంతా నాది, నా కలిగిన దాన్ని నేను కాపాడుకోవాలి, నేను దాన్ని వృద్ధి చేసుకోవాలి, నేను దానిని అనుభవించాలి, నా కుటుంబానికి, నా కుటుంబస్తులకు నేను ఇవ్వాలి, నా పిల్లలకు, నా పిల్లల పిల్లల పిల్లలకు నేను ఇవ్వాలి అని మనిషి తలంచుతూ ఉంటాడు. ఇక్కడ వ్రాయబడిన మాట, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోనలేదు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు ఎందుకు ఇటువంటి చక్కని మనస్సు కలిగింది? వారికి కలిగిందంతా దేవునిది అని వారు విశ్వసించారు. అందుకే చాలా సంతోషంగా అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టి వారు ఏం చెప్పుంటారు? మాకు వేళ కొంచెం భోజనం పెట్టండి, అది కూడాను రకరకాల షడ్రసోపేత రుచులతో పెట్టమని మేము అడగం. శరీరాన్ని కాపాడుకోవటానికి, ప్రాణాన్ని నిలుపుకోవటానికి, దేహానికి ఎంత అవసరమో అటువంటి ఆహారం మీరు మాకు పెట్టండి, ఇదిగో మా ఆస్తి అంతటిని అమ్మేసేసాం అని చెప్పేసేసి తీసుకొచ్చి మంచి మనస్సుతో అపోస్తల పాదాల దగ్గర వారు అదంతా అప్పగించారు అని వ్రాయబడింది. ఇది మనము చదివినప్పుడు మనకు అనిపిస్తుంది, వారెంతగా ప్రభు రాకడను కోరుకున్నారు, అపేక్షించారు, ప్రభువును ప్రేమించారు, ప్రభుపై ఆధారపడ్డారు, అపోస్తలులను నమ్మారు, విశ్వసించారు. వీరు మిస్మేనేజ్ చేస్తారేమో, వీరు సరిగా పంపకం చేస్తారా, నేను ఇప్పుడు నా కలిగిందంతా ఇస్తే నా భవిష్యత్ ఏంటి అనేటటువంటి ఆలోచన వారికి రాలేదు. వచ్చినటువంటి అననీయ సపీరాల గతి ఏమైందో అబద్ధం ఆడినందుకు అపోస్తల కార్యం 5వ అధ్యాయం ఓ గొప్ప హెచ్చరిక. సాధారణంగా మనిషి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుని నమ్మని వారు తమ సొంత జ్ఞానమును బట్టి చక్కగా ప్రణాళికలు వేసుకుంటారు. తర్వాత ఇది చేస్తాను, కొన్ని సంవత్సరాల కొరకు ఒక చక్కని ప్రణాళిక వేసుకుంటారు. ప్రణాళిక వేసుకోవటం మంచిదే, కానీ ఆ ప్రణాళికలు నెరవేరకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? ప్రియమైనటువంటి వారులారా, ఆది సంఘస్థులు వారు ఒక చక్కని నియమం పాటించారు. ఏంటంటే, తమకు కలిగినది ఏదైనా అది తమది అని అనుకోలేదు. విశ్వాసివి అయినటువంటి నీకు కలిగినది అది దేవుడిచ్చాడు కనుక అవసరమైతే నేను దేవుని కొరకు, దేవుని చిత్తానుసారంగా దానిని వాడవలసి ఉన్నది అనేటటువంటి ఒప్పింపు నీవు కలిగి ఉన్నావా? అపోస్తల కాలంలో జరిగినటువంటి ఇంకొక సంఘటన, పౌలు గారి కాలంలో జరిగినటువంటి సంఘటన, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక
8వ అధ్యాయం 2 కొరింథీ 8:13-15 వరకు చదువుతాను. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవల్లని ఇది చెప్పట్లేదు గాని, హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగుల్లేదని, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదని వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండి నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. ఇది చాలా సౌండ్ ప్రిన్సిపల్. మనకు సమృద్ధి ఉన్నప్పుడు ఇతరులతో షేర్ చేసుకుంటాం. మనకు అక్కర ఉండి ఇతరులకు సమృద్ధి ఉన్నప్పుడు ఇతర విశ్వాసులు మనతో షేర్ చేసుకుంటారు. ఎందుకంటే హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగల్లేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. మన్నాను గూర్చి ఈ మాట చెప్పబడింది. కొందరు ఆశతో, దురాశతో ఎక్కువ కూర్చుకున్నారు కూర్చుకోమన్న దానికంటే. మన్నా ఎంత కూర్చుకోవాలో ఒక్కొక్క వ్యక్తికి కుటుంబ యజమాని లేక కుటుంబంలోని వారు వెళ్ళి ఎలా కూర్చుకోవాలో దేవుడు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అయితే ఎక్కువగా కూర్చుకున్న వారు కొలిస్తే ఎంత ఉండాలో అంతే ఉన్నది. కొందరు బద్దకించి కూర్చుకోవాల్సిన దానికంటే కొంచెం తక్కువ కూర్చుకున్నారు. కొలిచినప్పుడు అది వారికి సరిపోయింది. ఇది ఆశ్చర్యం కదా. కొన్ని మార్లు మానవ జీవితంలో ఎట్ ద ఎండ్ లెక్క వేసుకుంటే కూడాను ఇది కనబడుతూ ఉంటుంది. హెచ్చుగా కూర్చుకున్న వాళ్ళకి మిగల్లేదు, తక్కువగా కూర్చుకున్న వాళ్ళకి అది తక్కువ కాలేదు. మనము మన జీవితంలో విశ్వాసులంగా పాటించవలసినటువంటి ఒక చక్కని నియమం. హెచ్చుగా కూర్చుకున్నావు కానీ అది హెచ్చుగా మిగల్లేదు. కొందరు హెచ్చుగా కూర్చుకున్న వారు ఉన్నారు, వారి వలన వారి ప్రాణానికి ప్రయోజనం కలుగలేదు. నేను ఒక క్రైస్తవేతరుని గూర్చి విన్నాను. నాకు చెప్పినటువంటి వ్యక్తి అది యథార్థమైనటువంటి సంఘటన అని నేను ఎరుగుదును. ఒక స్థలంలో, ఒక పట్టణంలో ఫలాని వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిని మేము అమ్మాం. 2 కోట్ల రూపాయలు మేము తీసుకుని వచ్చాం. 2 కోట్ల రూపాయలు ఇంట్లో పెట్టాం. ఏ వ్యక్తి అయితే ఆస్తిని అమ్మాడో ఆయనకు వైద్య విషయాలు కూడా తెలుసు. ఆ వ్యక్తి నాతో చెప్పిన మాట ఇదే. 2 కోట్ల రూపాయలు ధనం ఇంట్లో కలిగి ఉండి, ఎందుకంటే మేము చేతులారా తీసుకుని వచ్చామండి, కొన్ని వందల రూపాయలు ఆ మందుల్లో తేడా ఖరీదు వస్తుందని ఇక్కడ దొరకనటువంటి ఆ మందులు కొననందు వలన ఆ వ్యక్తి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత విచారకరం. కొన్ని మార్లు మనుషులు కూర్చుకుంటారు. ఏమవుతుందో నువ్వు కూర్చుకున్నది. విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలు కూడా హెచ్చుగా కూర్చుకున్న చివరికి వెనుదిరిగి చూస్తే అది ఎంత ఉండాలో అంతే ఉంటుంది. కనుక మనం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధనం మన కొరకు మాత్రమే కాదు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ ధనము నీకే కాదు, అది నినుగని దేహి అనువారికిని అని భక్తుడు ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము అనే పాటలో వ్రాశారు. కనుక మనము చక్కని ఒక నియమాన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉన్నాం. మన సమృద్ధి ఇతరులకు అక్కర్లో సహాయం చేయాలి. ఒకవేళ మనం కూడా ఏదైనా మన జీవితంలో అక్కర కలిగినటువంటి సమయం స్థితిలోనికి మనం వెళ్ళొచ్చు. దేవుడే ఇతరులను ప్రేరేపించి మనకు సహాయం చేస్తాడు, దేవుడు ఈ కార్యం చేస్తాడు అని మన విశ్వాసం ప్రభువు పైన ఉంచాలి. ఇప్పుడు 3వ నియమం నేను మీకు జ్ఞాపకం చేయగోరుతూ ఉన్నాను. మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాస సంఘాలు వారు ఏం చేశారో మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. 2 కొరింథీ 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదివే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తాము ఇచ్చిరని మీకు
సాక్ష్యమిచ్చుతున్నాను. ఇది మాసిదోనియా సంఘస్థులు చూపించినటువంటి చాలా గొప్ప మాదిరి. ఈ మాసిడోనియన్ చర్చెస్ రిచ్ చర్చెస్ కాదు, సంపన్నమైనటువంటి క్రైస్తవ సంఘాలు కాదు, సాధారణమైన సామాన్యమైనటువంటి క్రైస్తవ సంఘాలు. అయితే వారు యేసు ప్రభువును నమ్మిన తర్వాత కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, వారి విశ్వాసం పరీక్షింపబడింది. 8:2 వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. శ్రమ రాకూడదని మనం కోరుకుంటాం, శ్రమ వస్తే త్వరగా శ్రమ దాటిపోవాలని, ఆ శ్రమను మనం దాటాలని ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ ఇక్కడ వీరికి శ్రమ కలిగినప్పుడు, బహుశ్రమ కలిగినప్పుడు ఎక్కువగా సంతోషించారని చెప్పబడింది. ఆ మెట్టు మనం ఎక్కలేంలేండి, ఆ మెట్టు మనం ఎక్కలేం. ఎక్కువ శ్రమలోనికి వెళ్ళిన వ్యక్తి దేవునికి ఎక్కువ సమీపంలోనికి వెళ్తాడు. దేవుని అంతరంగం తొంగి చూడగలడు, దేవుని ఆలోచన అందుకోగలడు, దేవుని సుప్రీం విల్ గుర్చినటువంటి అవగాహన ఎదుగుతుంది. ఆ మెట్టు అందరి విశ్వాసులు ఎక్కలేరు. శ్రమల మెట్టు ఎక్కిన వారే ఆ మెట్టు ఎక్కగలరు. ఇక్కడ ఈ మాసిదోనియా సంఘ విశ్వాసులు చేసినటువంటి కార్యం ఏంటంటే, రిక్వెస్ట్ చేశారు పౌలు గారిని, మమ్మల్ని వేడుకొనుచు. వారు సహాయం ఇచ్చారు, యెరూషలేములో ఉన్నటువంటి వారికి పంపించమని. యెరూషలేములో సంఘం సెంట్రల్ చర్చ్ అన్నమాట, ఇది హోమ్ చర్చ్. మరి వీరు ఆధిక్యత కలిగిన వారు, ఎక్కువైన వారు తక్కువైన వారికి సహాయం చేస్తారు, తక్కువైన వారు ఎక్కువైన వారికి సహాయం చేయటం ఎలాగుంటుంది? ఉల్టా. వీరేమన్నారు మాసిదోనియా వారు? దయచేసి ఈ హెల్ప్ వారికి అందించండి. ఎలా ఇచ్చారు? మేము పేదవాళ్ళు, మేమేమి ఇవ్వగలమండి అని చెప్పేసేసి వారు అనలేదు. కొన్ని మార్లు కొన్ని స్థలాల్లో సేవకులు పేద మాటలు అంటూ ఉంటారు, మేము దరిద్రులు, మేమేమి ఇవ్వగలమండి, మేమేమి ఇవ్వగలం. బోధకునికి ఛార్జీలు కూడా ఇవ్వనటువంటి వారు ఉంటారు కొందరు. అదేమంటే మేము దరిద్రులం, పేదవాళ్ళం, మేమేమి ఇవ్వగలం. పరిచర్య చేయడానికి వచ్చినటువంటి సేవకునికి భోజనం అయితే పెడతారు, కానీ సేవకులకి ఛార్జీలు కూడా ఇవ్వరు. వీరైతే తమ సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారట. దయచేసి తీసుకోనండి, దయచేసి తీసుకోనండి, ఇది మా శక్తికి మించిందే, అయితే ఇవ్వాలని మేము ప్రేరేపింపబడుతూ ఉన్నాం. 3వ వచనంలో ఇక్కడే 2 కొరింథీ 8:7 మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్తలందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి అని పౌలు గారు హెచ్చరించాడు. ద గ్రేస్ ఆఫ్ గివింగ్, ఇచ్చుట అనేటటువంటి ధన్యత, ఇచ్చుట అనేటటువంటి కృప. మన ఇండియా దేశస్తుల యొక్క స్వభావంలో పుచ్చుకొనుట అనే స్వభావం ఎక్కువగా ఉంటుంది, ఇచ్చుట అనేటటువంటి స్వభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎంతసేపు ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే మనం అందుకోవాలి అనేటటువంటి మనస్సు సహజంగా క్రైస్తవులకు ఉంటుంది, క్రైస్తవేతరులకు కూడా ఉంటుంది. సుమా, పౌలు గారు ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే, మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. గ్రోయింగ్ ఇన్ దిస్ గ్రేస్ ఆఫ్ గివింగ్, దీనిలో వృద్ధి చెందుట. ఒక రోజులో మనం నేర్చుకోలేం, ఒక మాసంలో నేర్చుకోలేం. ఒక జీవిత విధానంగా ఇది ఉండాలి. ఇచ్చుట, షేర్ చేసుకోవటం అనేటటువంటి జీవిత విధానం. గత 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో క్రైస్తవ్యం ఎలాగూ వ్యాపించింది? మొదటి శతాబ్దం నుండి 4వ శతాబ్దం వరకు శ్రమలు విస్తారంగా ఉన్నాయని, తర్వాత కాన్స్టాంటైన్ వచ్చిన తర్వాత క్రైస్తవ్యం మరి అంగీకరించినటువంటి వారికి శ్రమలు తగ్గిపోయినవని మనం చదువుతాం సంఘ చరిత్రను బట్టి. అయితే తరువాతి కాలములో క్రైస్తవ్యం వృద్ధి చెందుతూ వచ్చింది. క్రైస్తవ్యం మొదటి శతాబ్దంలోనే మన దేశానికి, ఇండియా దేశానికి కూడా సువార్త వచ్చింది అనుకోండి. ఆయా ఖండాలకు, ఆఫ్రికా ఖండానికి కానీ, మరి యూరోప్లోని ఆయా దేశాలకు కానీ క్రైస్తవ్యం వ్యాపిస్తూ వచ్చింది. మధ్యప్రాచ్యంలోనూ వ్యాపిస్తూ వచ్చింది. క్రైస్తవ్యము వ్యాప్తికి మరి
మిషనరీల కాలంలో 17, 18, 19 శతాబ్దాల్లో మిషనరీలు, స్వార్థికులు రిఫర్మేషన్ తర్వాత మిషనరీ సంస్థలు వారు ఎక్కడ సువార్త వినబడలేదో అక్కడకు సువార్తను తీసుకొని వెళ్ళాలని వారు ప్రేరేపింపబడి వారు మిషనరీ సొసైటీస్ ఫామ్ చేసి కొందరు మిషనరీలను పంపించి మిషనరీలు వారు పోషించేటటువంటి వారు. మిషనరీలు కూడా తెగించి తాము పుట్టి పెరిగినటువంటి వాతావరణ పరిస్థితులు వేరు, ఆఫ్రికా ఖండంలో కానీ, ఇండియా దేశం లేక బంగ్లాదేశ్ లేకుంటే ఇతర పాకిస్తాన్ కానివ్వండి, ఆయా ఆసియా దేశాల్లో కానివ్వండి, పరిస్థితులు భిన్నం, వాతావరణం వేరు, ఉష్ణ దేశాలు, ఇక్కడ వచ్చేటటువంటి జబ్బులు వేరు, మందులు కూడా దొరకు. కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళితే 300, 200 సంవత్సరాలు వెనక్కి వెళితే ఈ మెడికల్ ఫెసిలిటీస్ లేనటువంటి కాలం. వారు ఇంగ్లాండ్ నుండో లేక అమెరికా నుండో లేకుంటే ఇతర దేశాల నుండో జర్మనీ నుండో ప్రయాణం చేసి రావాలంటే మాసాలు పట్టేది, 6 మాసాలు కూడా కొన్ని మార్లు పట్టేదని చదువుతాం మనం. వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పుడున్నట్టు ఫోన్లు లేవు, చనిపోయాడో బ్రతికాడో తెలియదు, ఉత్తరాలే. మరి ఇటువంటి దినాల్లో వారు ప్రేరేపింపబడి మిషనరీ పరిచర్య కొరకు ఈ సువార్తను, యేసుక్రీస్తు ప్రభు నామములో పాప క్షమాపణ, రక్షణ, మానవుడు తిరిగి దేవునితో అనుసంధానం అవుతాడు అనే విషయాన్ని వారు ప్రకటించడానికి రక్షణ సువార్తను వారు తీసుకొని ఆయా దేశాలకు, ఖండాలకు మిషనరీస్ వచ్చారు. అయితే దీనితో పాటు ప్రాక్టికల్గా వారు ఏం చేసేవారంటే కొన్ని మార్లు అనుకూలత ఉన్న చోట్ల వారు పాలపొడి, అలాగే పాత బట్టలు, అలాగే వారు కొన్ని వస్తువులు కూడా ఇతర దేశాల నుండి మాతృ సంస్థలు పంపించినవి షేర్ చేసుకునేటటువంటి వారు. ఎందుకు అంటే ప్రలోభ పెట్టి మతంలో చేర్చడానికి కాదు. వీరు చెప్పేటటువంటి వాక్యం ఏదో ఒక సిద్ధాంతం, ఏదో ఒక ఇజం, ఏదో ఒక వాదం, ఏదో ఒక మత విధానం, ఆలోచన విధానం మాత్రమే కాక అది జీవితాలను మార్చి వ్యక్తులను ప్రభావితం చేస్తుంది అని రుజువుపరచడానికి. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే గత సంవత్సరాలన్నిట్లో ప్రపంచ దేశాల్లో, క్రైస్తవ దేశాల్లో సువార్త కొరకు ఇచ్చినటువంటి వారు సామాన్యమైనటువంటి వారు, సాధారణమైనటువంటి వారు, బహు కొద్ది మంది ధనికులు ఇచ్చి ఉండవచ్చేమో గాని ఇచ్చినటువంటి వారిలో అనేకులు సామాన్యమైనటువంటి వారు అనేటటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి సామాన్యమైనటువంటి వారు ఎందుకు ఇచ్చారు, ఎలాగివ్వగలిగారు? మరి యేసు ప్రభువును ప్రేమించారు గనుక. ఇది రహస్యం. ప్రభువును ప్రేమించి తమకు కలిగింది ఇతరులతో వారు షేర్ చేసుకున్నారు. క్రిస్మస్ కాలం ఎందుకు ఎంచుకున్నారని మీకు డౌట్ రావచ్చు. ఇతర సమయాల్లో అయితే మత మార్పిడి కొరకు ప్రలోభ పెడుతూ ఉన్నారంటారు. క్రిస్మస్ కాలంలో అంటే దేవుడే మనిషిగా వచ్చాడు, మానవుని కొరకు తనను తాను ఇచ్చి వేసుకున్నాడు. క్రిస్మస్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ షేరింగ్. బహుమానాలు, ప్రజెంట్స్ ఇతరులతో పంచుకునేటటువంటి కాలం అని చెప్పేసేసి క్రిస్మస్ ను గురించి అవగాహన. సంఘాలు సువార్తతో పాటు వారికి కలిగినవి ఇతరులతో పంచుకున్నారు. ముఖ్యంగా క్రిస్మస్ సీజన్ అప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు, ఎవరు పాయింట్అవుట్ చేయడానికి వీల్లేదు. సమయాలు షేర్ చేసుకుంటే ఏమంటారంటే వీరేదో ప్రలోభ పెడుతున్నారు వీరి మతాన్ని మార్చడానికి అనేటటువంటి మాటలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మనము దేవుని పిల్లలంగా ఒక వ్యక్తి యొక్క ఆత్మరక్షణను మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైంది, సువార్త చాలా ప్రాముఖ్యమైంది. దానితో పాటు శరీరం యొక్క క్షేమం కూడా ప్రాముఖ్యమైనదే సుమ. లూకాసు వార్త 10వ అధ్యాయంలోనికి వద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మంచి సమరయుని గురించినటువంటి భాగం మనం చదువుతాం. ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి చదువుతాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను.
అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగునే లేవీయుడు కూడా ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వారి ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించాను. మర్నాడు అతడు 2 దేనారాలు తీసి ఆ పూటకూల వానికి ఇచ్చి ఇతని పరామర్శించును చెదనని అతనితో చెప్పిపోయాను. ఈ భాగంలో మనము గ్రహించేటటువంటి విషయం, ఈ సమరయుడు దొంగల చేతిలో చిక్కినటువంటి వ్యక్తికి ఎంతో పరిచర్య చేశాడు. అంతకుముందు 2 వ్యక్తులు వచ్చారు. యాజకుడు వచ్చాడు, లేవీయుడు కూడా వచ్చాడు. కానీ వారు సహాయం చేయలేదు. ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిందో యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని చేశాడు, మానవుని ఆత్మ కొరకు, క్షేమం కొరకు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నీవు అది చెయ్యి, ఇది చెయ్యి, అప్పుడు నీవు జీవిస్తావని చెప్తుంది. అది చేయటానికి ధర్మశాస్త్రం చెప్పిన దానికి చేసే శక్తి లేదు. ఆ యాజకుడు గాని లేవీయుడు గాని ఇతడు యెరూషలేము నుండి దిగి వెళ్ళటమే తప్పు, లేక ఒంటరిగా ప్రయాణం చేయటమే తప్పు అని వారు ఏం తలంచారో వారి బాధ్యతను గుర్తు చేసుకుంటూ నేను దేవుని పట్ల నెరవేర్చవలసిన నా విధి ప్రాముఖ్యం అని చెప్పి వారు త్వరగా వెళ్ళిపోయి ఉంటారు, నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఈ సమరయుడు యూదుల్ని తాకకూడదు, అయినా తాకాడు. తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకూల వాని ఇంటికి తీసుకెళ్ళాడు, పరిచర్య చేశాడు, పరామర్శించాడు, ఖర్చు పెట్టాడు. ఇంకా ఎక్స్ట్రాగా తన కొరకు ప్రొవైడ్ చేశాడు, 2 దేనారాలు ఇచ్చాడు అని వ్రాయబడి ఉన్నది. 2 దేనారాలు. బహుశా అతను కోలుకోవటానికి ఆ అమౌంట్ సరిపోతుంది. ఒకవేళ ఇంకేమైనా ఖర్చు చేస్తే మరలా నేను వచ్చినప్పుడు నీకు ఇస్తానన్నాడు. కాబట్టి ఆ పూటకూల యజమానునికి ఈ సమరయుడు తెలుసు. మనం గ్రహించేటటువంటి విషయం, శరీర క్షేమం, శరీరం యొక్క ఆరోగ్యం, జబ్బును పడినటువంటి వ్యక్తిని తిరిగి బాగయ్యేటట్లుగా మనము ఆ వ్యక్తి కొరకు చేయవలసింది చేయటం, అది దేవుని చిత్తమే. యేసు ప్రభు అన్నాడు లూకాసు వార్త 10:37, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. మనము గ్రహించవలసినటువంటి సత్యం, అక్కరలో ఉన్న వారికి సహాయం చేయటం, వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంస్థలుగా, సంఘముగా మనం సహాయం చేయటం అవసరం. యాకోబు వ్రాసినటువంటి పత్రిక జేమ్స్ 2:26, చాప్టర్ 2 వర్స్ 26, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియాసహితమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 26. మనము ఆలోచన చేద్దాం. మనము సువార్తను చెప్పాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, మనం పంచుకోగలిగింది పంచుకోవాలి. 7 విషయాలు. ఆది సంఘం ఏం చేసింది? మా కలిగినదే మీకు ఇస్తూ ఉన్నాను. ఎవరూ తన కలిగింది వారిది అని అనుకోలేదు. 2, చక్కని నియమం, సౌండ్ ప్రిన్సిపల్. హెచ్చుగా కూర్చుకున్న వాళ్లకు ఎక్కువ మిగల్లేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. కాబట్టి వారి సమృద్ధి వీరి అక్కరకు, వీరి సమృద్ధి వారి అక్కరకు ఉపయోగపడటం 2వ నియమం. 3వది, మాసిదోనియా వారు చక్కని మాదిరిని చూపించారు. పౌలు గారు చేసినటువంటి హెచ్చరిక, ఇచ్చుట అనేటటువంటి కృపను మీరు వర్ధిల్లండి అన్నాడు. 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో, ముఖ్యంగా 4వ శతాబ్దం తరువాత సువార్త వ్యాపించడానికి క్రైస్తవుల యొక్క ప్రేమ, వారి ఇతరులతో ఏదైతే షేర్ చేసుకుంటూ వచ్చారో, మిషనరీలు పంపించడానికేమి, వారిని సపోర్ట్ చేయడానికేమి, అలాగూ వారు ఏ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నారో ఆ ప్రజలకు వారు చేయగలిగిన సహాయం చేయటం ద్వారా క్రైస్తవ్యం వ్యాపించింది. అంతేకాదు, 6వదిగా ఒక వ్యక్తి యొక్క ఆత్మరక్షణ కొరకు, వారి శరీర ఆ క్షేమం కొరకు మనము ఆలోచించవలసిన వారంగా ఉన్నాం.
అందుకొరకే 7వ నియమం ఏంటంటే వ్యక్తులంగా గాని, కుటుంబాలుగా గాని, సంఘంగా గాని మనము చేయగలిగింది ప్రార్థించుట, సువార్తను ప్రకటించుట, మనకు కలిగినవి షేర్ చేసుకోవటం, మన కలిగిన వాటిని పంచుకోవటం ద్వారా యేసుక్రీస్తు ప్రభు నామం మహింపరచబడుతుంది. ఇది దేవుని చిత్తము. క్రియలు లేని విశ్వాసం మృతం అనే మాట జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ ప్రభా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తోత్రములు. క్రైస్తవ ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు మమ్ములను ప్రేమించి మా కొరకు తనను తాను ఇచ్చివేసుకున్నటువంటి మీ సంపూర్ణమైనటువంటి ప్రేమ మాదిరిని మేము జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం దయచేయండి. మంచి సమయుడు దొంగల చేతిలో చిక్కినటువంటి వానికి ఏం చేశాడో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ ఉపమానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము కూడా మంచి సమరయుల వలె ఉండటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా కొరకు మంచి సమరయుడుగా పాపం చేత మేము కొట్టబడిన వారంగా, నష్టపోయినటువంటి వారంగా ఉన్నప్పుడు మమ్మలను తండ్రి మీరు ప్రేమించారు, మీ రక్తం ఇచ్చారు, మమ్మల్ని రక్షించారు, మా గాయాలు కట్టారు, మమ్మలను బాగు చేశారు, సంఘానికి మమ్మల్ని అప్పగించారు, మమ్మల్ని పోషిస్తున్నారు. మీ వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. ప్రియ ప్రభా, మరొకసారి వ్యూ చేస్తున్నటువంటి మీ బిడ్డలను, కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబాల్లో ఎవరు తండ్రి అనారోగ్యంతో, బలహీనతో ఉంటూ ఉన్నారో వారి దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం ద్వారా, మీ ఆత్మ ద్వారా మమ్మలను బలపరచుము, ధైర్యపరచుము, తోడైండుము, సహాయం చేయము, కృప చూపుము. మరొకసారి మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.